మరియు బెంగళూరు నుండి మరియు ప్రెస్ కంపెనీస్ వారికి నా యొక్క ముందుగా సంక్రాంతి శుభాలు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని జరపడానికి మాకు సహకరిస్తున్న మంజీరాలు బాగా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు మాకు సహకరిస్తుంది. ఇప్పుడు మహారాజు మాట్లాడుతూ ఇదే దీంట్లో ఏమవుతుందో ఏమో తెలుస్తలేదు కాబట్టి రకరకాల బీమాలు మనకు వస్తున్నాయి. అలాంటి దానికి రోటీగా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మన నిజామాబాద్ హైదరాబాద్ నుంచి డాక్టర్లు కూడా వచ్చి ఇంత మంచి ట్రీట్మెంట్ అంటే మన ఆశ్రమంలో పెద్ద మనుషులు కూడా ఉంటారు, ఆశ్రమంలో చాలామంది కూడా వస్తారు. కాబట్టి ఎలాంటి బీమాలు ఉన్నా ఏమున్నా ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్కి సంబంధించింది ఒక్కొక్కసారి అది అటాక్ అవుతుందైతే వారం 10 రోజులు నెల 2 నెలల్లో కూడా కొంతమంది జరిగిన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా దాన్ని గ్రహించి మన డాక్టర్ సార్ మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సంస్థ చాలా మంచి నిర్ణయం తీసుకొని మన కేదారేశ్వర ఆశ్రమంలో చేద్దామని ఒక 20 రోజుల క్రితమే మనం చెప్పుకున్నాం. మరి మన ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు కూడా అందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంచి చాలా సంతోషమని మరి ఈరోజు మళ్ళీ రేపు కూడా అవకాశం, రేపు కూడా మనం 2 రోజులు కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతీయులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో వారి యొక్క చూపించుకునడం చాలా శ్రేష్టం. కాబట్టి మీ అందరికీ మనం ఏంటంటే ఎక్కడో పోతాం, ఆపద వచ్చిందంటే ఎక్కడో పోతాం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కాబట్టి చూపించుకోవడం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఇది చాలామందిని అందరం మనం గ్రహించి ఈ చూపించుకుంటానికి అందరం కూడా ప్రాధాన్యంగా వచ్చి చూపించుకున్నామని నేను అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. అలాగే మా బెంగళూరు యూవీ లైసెన్స్ వారికి కూడా ధన్యవాదాలు. సో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టింది రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి. ఇది కేవలం 5 నుంచి 7 నిమిషాల లోపల ఈ టెస్ట్ అయిపోతుంది. సో దీనికి ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మీకు ఉండవు. సో రొమ్ము క్యాన్సర్ అనేది ఎంత తొందరగా మీరు డిటెక్ట్ చేసుకుంటే అంత తొందరగా మీరు కోలుకోగలుగుతారు. లేట్ అయ్యే కొద్దీ ఇంకా తగ్గించడం చాలా కష్టం అవుతుంది. సో మీ అవకాశాన్ని వినియోగించుకొని ఎంతమంది ఉంటే అంతమంది చేయించుకొని 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. సో ధన్యవాదాలు.
అక్కడ పేరు రాయించుకుంటే అదే సీరియస్ని మనకు పంపిస్తారు చెకప్ చేస్తారు తొందరగా కాబట్టి వచ్చిన పేరు రాసుకోండి రాసుకుంటాం. మన ఆశ్రమంలో కేదారేశ్వర ఆశ్రమంలో రోటీ క్లబ్ వాళ్ళు మరి ఇక్కడ ఒక ఆరోగ్య రీత్యంగా కూడా మన అందరికి కూడా చూపించడానికి చాలామంది ఇక్కడ హైదరాబాద్ నుంచి డాక్టర్లు, నిజామాబాద్ నుంచి కూడా డాక్టర్లు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం పెట్టినాం కాబట్టి ఇవాళ కూడా చూస్తున్నారు, రేపు కూడా చూస్తారు కాబట్టి వారి సమయం తీసుకొని రేపు 12 గంటల లోపట వస్తే మరి అందరికి కూడా చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి మీ ఆరోగ్య రీత్యంగా కూడా తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా చాలామందికి క్యాన్సర్, మా స్త్రీలందరికీ కూడా క్యాన్సర్ చాలామంది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది రాకంటే ముందే ఉన్నదా లేదా తెలుసుకున్నసరిగే ఇది చెకప్ చేస్తున్నారు. వాస్తవంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేదారేశ్వర ఆశ్రమంలో వాళ్ళు రోడ్ క్లబ్ వాళ్ళు మనకు పెట్టారు కాబట్టి దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకొని మరి ముందుకు పోదామని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు కేదారేశ్వర ఆలయంలో రోటరీ క్లబ్ మరియు కిమ్స్ హాస్పిటల్ మరియు కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ఆరోగ్య పరీక్షల నిమిత్తం కిమ్స్ హాస్పిటల్ నుండి డాక్టర్ కృపా బజాజ్ గారు మరియు బెంగళూరు నుంచి వచ్చిన టెక్నీషియన్స్కి వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా కేదారేశ్వర ఆలయంలో ఇక్కడ కార్యక్రమం చేయడానికి మాకు సహకరిస్తున్న మహారాజ్ గారికి మరియు ఇక్కడ స్టాఫ్కి అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది లేడీస్కు సంబంధించిన రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ వారికి సంబంధించిన గడ్డలు అవుతాయి, అది వారికి తెలియదు. ఎందుకంటే ముందు చూపించుకుంటే వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి పరీక్ష తర్వాత ఏదైనా మందులు రాసివ్వడం కానీ అవసరం వస్తే దానికి సర్జరీ చేయడం కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ చర్యలను ఈ పరీక్షలను చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన రాములు మహారాజ్ గారికి రోటరీ క్లబ్ తరఫున మా యొక్క ధన్యవాదాలు.